మేకర్ బజార్ నుంచి మళ్ళీ ఇంకొక ఆర్డర్ అయితే పెట్టాననమాట. అదైతే డెలివరీ అయిపోయింది. సో, ఏమేం ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశానండి ఎవ్రీథింగ్ అయితే వన్ బై వన్ అయితే చూపిస్తాను మీకు. ఫస్ట్‌లీ మనకి 21700 టైప్ బ్యాటరీస్ అయితే తెప్పించాననమాట. ఇది మనకి ఈచ్ బ్యాటరీ 5000 ఎంఏహెచ్ కెపాసిటీతో అయితే వస్తుంది. ఈ టైప్ ఆఫ్ బ్యాటరీ అయితే నేను ఒకటి ప్రీవియస్‌గానే పర్చేజ్ చేసి వాటి కెపాసిటీ అయితే మెజర్ చేశాను నేను. కరెక్ట్‌గా ఉందా లేదా అని. 4300 ఎంఏహెచ్ కెపాసిటీ అయితే డ్రా చేసింది. ఈ బ్యాటరీ యొక్క క్వాలిటీ అండ్ కెపాసిటీ 2 బాగున్నాయి కదా అని చెప్పి ఈ ఆర్డర్‌లో నేను అరౌండ్ 25 పీసెస్ దాకా అయితే తీసుకున్నాను. ఇవి 32,650 అండ్ 32,700 టైప్ ఆఫ్ బ్యాటరీస్కి మనకి ప్రీవియస్గా మనం ఒక బ్యాటరీ ప్యాక్లో కూడా యూస్ చేసాం కదా సేఫ్టీ పర్పసెస్కి. సో అలాంటి వాటికైతే యూజ్ అవుతుంది ఇది. అండ్ అలాగే సేమ్ టైప్ బ్యాటరీస్కి హోల్డర్స్ కూడా తెప్పించుకున్నాను. మన దగ్గర ఈ టైప్ ఆఫ్ బ్యాటరీస్ చాలా అయితే ఉన్నాయి. సో దానికోసం అని చెప్పి స్పెసిఫిక్గా 2 అయితే తెప్పించుకున్నాను అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇది హ్యూమిడిఫైయర్ మనకి 24 వోల్ట్ మీద అయితే రన్ అవుతుంది. నేను ఒక చిన్న ప్రాజెక్ట్ కోసం కావాల్సి వస్తే తెప్పించా దీన్ని. ఇది ఒక వోల్ట్ మీటర్ మనకి రౌండ్ షేప్లో అయితే వస్తుంది. వీటి కనెక్టర్స్తో పాటు అయితే ఇచ్చుంటారు. ఇది మనకి డీసీ వోల్టేజ్ నియర్లీ 100 వోల్ట్ దాకా అయితే మెజర్ చేయగలుగుతుంది. అండ్ ఇది ఒక ఎల్సిడి డిస్ప్లే అనమాట. మనకి I2C మాడ్యూల్తో పాటు వస్తుంది. సో మనకి ఈజీగా ఈ 4 పిన్స్ నుంచే ఈ కంప్లీట్ డిస్ప్లేని అయితే మనం యాక్సెస్ చేయొచ్చు, మొత్తం కంట్రోల్ అయితే చేయొచ్చు. ఇవి మాక్సిమం మనకి ఆర్డినో బేస్డ్ ప్రాజెక్ట్స్కి అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఇది ఒక మినీ DC స్టెప్ అప్ మాడ్యూల్ అనమాట. దీన్ని ప్రీవియస్ గా మనం టెస్ట్ చేస్తున్నాము. 3.7 వోల్ట్ బ్యాటరీని కనెక్ట్ చేసా ఉంటే డైరెక్ట్ గా మనకి అవుట్పుట్ సైడ్ నుంచి 5 వోల్ట్ 8 వోల్ట్ 9 వోల్ట్ లేకుంటే ఫైనల్ గా 12 వోల్ట్ దాకా అయితే అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఒక చిన్న OLED డిస్ప్లే అనమాట. మనకి ఆర్డినో ప్రాజెక్ట్స్ ఇంక్లూడ్ చేయడానికి బాగుంటుంది. నంబర్స్ వోల్టేజెస్ అలాంటివి విజిబుల్ అయ్యేదానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. ఇది ఒక పవర్ బ్యాంక్ మాడ్యూల్ మనకి 22.5 వాట్ దాకా అయితే అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది. ఈ మాడ్యూల్ అయితే యూజ్ చేసుకుని మనం ఆల్రెడీ ఒక పవర్ బ్యాంక్ కూడా తయారు చేసాం. 20,000 ఎంఏహెచ్ కెపాసిటీతో ఉన్నది. ఈ మాడ్యూల్ యాక్చువల్ గా కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. మీకు ప్రైస్ ఓకే అనుకుంటే తీసుకోవచ్చు. క్వాలిటీ ఎవ్రీథింగ్ అయితే చాలా బాగుంది. ఇది ఒక ESP32 మాడ్యూల్ అనమాట. మనకి చాలా పవర్ఫుల్. ఇది మనకి AI ఇంటిగ్రేషన్ కోసం కానివ్వండి, లేకుంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కోసం కానివ్వండి, కంప్లీట్గా ఆన్లైన్ సంబంధించిన డేటాను మొత్తం పుల్ చేయడానికి మనకి ESP32 బోర్డ్ అనేది బాగా యూజ్ అవుతుంది. నేను కంప్లీట్గా ఒక AI ఇంటిగ్రేటెడ్ రోబోట్ లాగా ఒకటి తయారు చేద్దామని చెప్పి ఈ మాడ్యూల్ అయితే తెప్పించాను. అండ్ దాంతోపాటు నేను ఒక యాంప్లిఫైర్ బోర్డ్ కూడా తెప్పించాను అనమాట. ఇది మనకి ESP32 వాటిలోకి అయితే ఇంటిగ్రేట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా నేను AI రోబోట్ కోసం అని చెప్పి ESP32 కొన్నా అని. సో మనం మాట్లాడేది రికగ్నైజ్ చేయడానికి ఇది మైక్ మాడ్యూల్ అనమాట. సేమ్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి నేను ఈ మైక్ మాడ్యూల్ కూడా తీసుకున్నాను. ఇది ఒక ESP32 మినీ బోర్డ్ అనమాట. మనకి Type C తో పాటు అయితే వస్తుంది. చిన్న చిన్న ప్రాజెక్ట్స్లో మనకి వైఫై అలాంటి ఆప్షన్స్ కావాలనుకుంటే ఈ బోర్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఈ పార్సల్లో వచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే అనమాట. ఈ ప్రొడక్ట్స్ అయితే యూస్ చేసుకొని ఏదైనా ప్రాజెక్ట్ ఐడియాస్ మీకు తడితే కమెంట్స్ అయితే మెన్షన్ చేయండి. తప్పకుండా ట్రై చేద్దాం మనము.